ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేసోడా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఎన్నో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే పవన్. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కేదిన విషయం తెలిసిందే. హైకోర్టులోనే మీరు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోండి, హైకోర్టు దానిపైన స్పష్టతనిచ్చే వరకు మిథున్ రెడ్డి అరెస్ట్ చేయొద్దని కూడా కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు సీఎంఓ సెక్రటరీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇద్దరికీ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రేపో మాపో వారిద్దరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారతీ సిమెంట్స్ యొక్క శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. అమ్మ చెప్పిందే నేను చేశానంటూ ఆయన కొన్ని లీకులు ఇవ్వడం కూడా జరుగుతోంది. ఇది రేపో మాపో భారతిరెడ్డి గారి కాళ్ళకి ఈ మద్యం కుంభకోణం చుట్టుకోబోతా ఉందా, తిరిగి ఇది జగన్ దగ్గరకు పోతా ఉందా అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే ఏం చెప్తారు? ఎస్, ఇప్పటికే మీరు అన్నట్టు భారతీ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్, ఇంకా చెప్పాలంటే భారతీ గారి ఫైనాన్షియల్ వ్యవహారాలు చూసేటువంటి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయి ఉన్నారు ఏపీ మద్యం స్కామ్లో. ఇది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ధనుంజయ రెడ్డి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓ సెక్రటరీగా ఉన్నారో ఆయన, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సీఎండీగా ఉన్నారు, ఓఎస్డీగా ఉన్నారు ఆయన, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు మాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని. కుదరదు అని కోర్టు చెప్పేసింది. అంటే వాళ్ళు కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు క్లియర్గా అర్థమైపోతా ఉంది. అంటే వీరంతా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి కోటరే, ఆయన చుట్టూ ఉండే మనుషులు. అంతకుముందు అరెస్ట్ అయినటువంటి రాజు కసిరెడ్డి ఎవరు? వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఐటీ సలహాదారుగా పనిచేసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా దూరంగా ఉంటాడు. ఇప్పుడు అరెస్ట్ కాపాడే వాళ్ళే మరి చుట్టూ ఉండే మనుషులు, పక్కనే ఉండే మనుషులు, ఆయన తరపున డబ్బులు వసూలు చేసుకోగలే మనుషులు, కలెక్ట్ చేసే మనుషులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. సజ్జల సీతారెడ్డి, తర్వాత రాజు కసిరెడ్డి, వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఫస్ట్ కలెక్ట్ చేసే మనుషులు వస్తాయారు, తర్వాత కలెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే మనుషులు అరెస్ట్ కాబోతున్నారు, తర్వాత డబ్బులు అసలు పూర్తిగా జేబులో వేసుకునే మనిషి అరెస్ట్ అవుతాడా లేదా? ఇప్పుడు డబ్బులు లోపల వేసుకునే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనా? ఆ కేసులో భారతీ గారు కూడా ఇరుక్కోబోతున్నారా అనేటువంటి అనుమానం ఎక్కడ కలుగుతుందంటే, భారతీ గారికి ఫైనాన్షియల్ వ్యవహారాలు చూసేటువంటి భారతీ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయిన తర్వాత ఆయన అంతా అమ్మ చెప్పిందే చేశా, నేను నాకేం తెలియదు అని చెప్పేసి అనే విషయాలు లీక్ గా బయటకు వస్తున్న తర్వాత చాలా క్లియర్ కట్టి ఈ కేసులో భారతీ గారు ఇరుక్కున్నారని తెలుస్తా ఉంది. బాలాజీ గోవిందప్ప నుంచి కొన్ని కీలకమైన సమాచారాన్ని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఏం పొందుపరిచారు? ఈ సజ్జల సీతారెడ్డి నుంచి కానీ రాజు కసిరెడ్డి నుంచి కానీ ఖాళీ సంచులతో వాళ్ళ ఇళ్ళకెళ్ళి డబ్బులు ఉన్నటువంటి సంచులతో కాల్లో పెట్టుకొని తీసుకొచ్చేవాడు అని చెప్పేసి చాలా క్లియర్ గా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నాను. సొంత కవిత్వం ఏం చెప్పట్లేదు, రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాలు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి చాలా క్లియర్ గా భారతీ గారి పేరు కూడా దీంట్లోకి రాబోతా ఉంది. నిజానికి ఒక లిక్కర్ స్కామ్ లో మహిళ పేరు రావడం దారుణం. ఎందుకంటే లిక్కర్ ని మహిళా నాయకురాలు వ్యతిరేకించారు. అనేక మంది మహిళలు తాళ్ళు తెగటానికి, వాళ్ళు భర్తలను కోల్పోవటానికి, చాలా మంది ఒంటరి మహిళలు కావటానికి కారణం అయ్యేది ఏంటిది? మద్యం. మధ్యతరగతి కుటుంబాన్ని, పేద కుటుంబాన్ని చిత్రం చేసేది మద్యం. ఇది కారణం చేతనే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల కంటే ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం హామీని ప్రకటించారు. ఆయన ఆ రోజు చెప్పిన, నా సొంత కవిత్వం చెప్పట్లా, మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ మద్యం వల్ల అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాలు కుదేలైపోతున్నాయి, అనేక మంది మహిళలు తాళ్ళు తెగిపోతున్నాయి, అనేక మంది మద్యం తాగి అనారోగ్యాలు పాలవుతున్నారు, చనిపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని రక్షించడం కోసం, మహిళల కోసం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వస్తే 5 స్టార్ హోటల్స్ మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తారని 2019 ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? మద్యం దుకాణాలని ప్రభుత్వం చేతిలో తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మద్యపాన నిషేధం చేయాలి కదా, ప్రైవేట్ చేతుల్లో ఉంటే కుదరదు, ప్రభుత్వం చేతుల్లో ఉంటే కుదిరితే, అందుకే ప్రభుత్వం చేతుల్లో తీసుకుంటున్నా అని చెప్పారు. అప్పుడు ఏం చేశారు? మామూలుగా మద్యం షాపులు ఉన్నదానికంటే తగ్గించారు, క్రమక్రమంగా తగ్గిస్తానని కూడా చెప్పారు. ఎందుకు తగ్గిస్తున్నాడు? క్రమక్రమంగా తగ్గిస్తాను, ఒక్కసారిగా మద్యం మానేస్తే వేరు వాటికి అలవాటు అవుతారు కాబట్టి ఒక్కసారిగా మానిపీలేము కాబట్టి నేను తగ్గిస్తున్నా అని చెప్పారు. సరే, సంతోషించారు జనం. తర్వాత మద్యం ధరలు పెంచారు. ఎందుకు పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మళ్ళీ అడిగారు. అడిగితే మద్యం రేటు పెంచితే తాగేవాళ్ళు తగ్గుతారు కదా అన్నాడు. సరే, దాన్ని కూడా ఓకే అనుకున్నారు జనం. కానీ తర్వాత అసలు రూపం బయటపడింది అంటే, తన చేతుల్లో మద్యం షాపులు పెట్టుకొని తన రేట్లు పెంచుకొని తన ఇష్టం వచ్చిన మద్యాన్ని అమ్మడం స్టార్ట్ చేశాడు. తను పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇందాక చెప్పుకున్న రాజు కసిరెడ్డి, సజ్జల సీతారెడ్డి, వీళ్ళ చేత డిక్షనరీస్ ఓపెన్ చేయించి సొంత మద్యాన్ని తయారు చేయించి
ఆ మద్యాన్ని మాత్రమే అవైలబిలిటీలో పెట్టాడు. అదే ప్రైవేట్ చేతుల్లో ఉందనుకో, ఏ మార్కెట్లో ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందో ఆ ప్రోడక్ట్ అమ్ముతాడు. ఏ మందుకి జనాలు కోరుకుంటున్నారో ఆ మందు అమ్ముతాడు. కానీ ప్రభుత్వం చేతుల్లో మద్యం షాపులు ఉన్న తర్వాత అంతా వాళ్ళు అనుకున్నది అమ్ముతారు. బయట ఏదైనా కోరుకొని తాగేవాడు వచ్చి నాకు 10 బ్రాండ్ కానీ లేదండి ఇదే ఉంది. వాడు తాగటానికి బలహీన పడేవాడు ఏమడుతాడు, ఆడు ఏది ఉంటే అది తాగుతాడు. వాడు వాళ్ళ బలహీనత అది కాబట్టి ఏది ఉంటే అది తాగుతాడు. అలా వాళ్ళ బలహీనతని ఆశ్రయంగా తీసుకొని తమ సొంత బ్రాండ్ని మాత్రమే అమ్మి, అది కూడా ఎక్కువ రేట్కి అమ్మి. మామూలుగా ఏంటంటే లోకల్ బ్రాండ్స్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కంటే రేట్ తక్కువకి వస్తాయి కామన్గా, కానీ నేషనల్ బ్రాండ్స్ కంటే ఎక్కువ రేట్కి అమ్మాడు. ఎందుకు అమ్ముతున్నావు అంటే మళ్ళీ చెప్తాడు మద్యపాన నిషేధం అంటాడు. అంటాడు మద్యపాన నిషేధం చేసింది లేదు పోలేదు, కానీ ఆ పేరు పెట్టుకొని ఎక్కువ రేటు పెంచాడు. ఆ పేరు పెట్టుకొని ప్రభుత్వం చేతిలో మద్యం షాపులు తీసుకున్నాడు. ఆ పేరు పెట్టుకొని సొంత మద్యాన్ని అమ్మాడు. ఆ పేరు పెట్టుకొని క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మాడు. అంటే డబ్బు కొట్టు మద్యం పట్టు. నువ్వు టీ షాప్కి వెళ్ళు, నువ్వు ఫోన్ పే చేస్తున్నావా డబ్బులు ఇస్తున్నావా? ఫోన్ పే చేస్తాం. కరోనా టైం నుంచి ఇదే కదా జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ చేయండి అని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నడిపినటువంటి మద్యం షాపుల్లో, అంటే ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల్లో పూర్తిగా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మారు. డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చారు. అంటే చేతిలో డబ్బు పెడితే ఆ డబ్బు కొంత జేబులో పెట్టుకున్నారు, కొంత డ్రాలో వేశారు. అంటే డ్రాలో అయితే గవర్నమెంట్ పోతాయి, జేబులో పెట్టుకునే వైసీపీ నాయకుల చేతిలోకి వెళ్తాయి. అలా చేశారు అనేటువంటిది వీళ్ళ మీద ఉన్నటువంటి చాలా పెద్ద అభియోగం. అసలు ఇక్కడ A3గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని అదుపులోకి తీసుకోకుండా A33గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేయడం ఎలా చూస్తున్నారు ఏంటని క్వశ్చన్లు వస్తున్నాయి. దాని మీద ఏం చెప్తారు? అంటే దీంట్లో చాలా విషయాలు ఉంటాయి పవన్. ఇవాళ A33 లైఫ్ లాంగ్ A33 ఏం కాదు, మారుతూ ఉంటాయి నెంబర్లు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన A1గా లేదనుకో, రేపు కేసు ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి గారే కీలకమైన వ్యక్తి అని తెలిసిందనుకో, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా A1కి వచ్చేది. ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఎంక్వైరీ ముందుకెళ్తున్న కొద్దీ, వాస్తవాలు తెలుసుకుంటున్న కొద్దీ మారుస్తూ ఉంటారు. ఫస్ట్ ఒక ప్రైమరీ ఎంక్వైరీ ప్రకారం వీళ్ళు 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 అని పెడతారు. రెండోది వీళ్ళు పోలీసులు తెలివితేటలు ఉంటాయంటే కేసుకు సహకరిస్తున్న వాళ్ళు ఎవరు, కేసుకు సహకరించిన వాళ్ళు ఎవరు. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప విచారణ రమ్మంటే తప్పించుకొని తిరిగాడు. ఈ విజయసాయి రెడ్డి అనుకోండి, నన్ను రేపు పిలుస్తున్నారా ఎన్ని పిలుస్తున్నారని అడుగుతున్నాడు. సో ఆయన కోఆపరేట్ చేయడం రెడీగా ఉన్నాడు. కోఆపరేట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరం లేదు. కోఆపరేట్ చేయకుండా తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని ప్రభుత్వం పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంటే పోలీసులు విచారణలో వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు ఆడతారు. వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి అని ఐఓ ఆఫీసర్ డిసైడ్ చేసుకుంటాడు, అంటే ఎంక్వైరీ ఆఫీసర్ డిసైడ్ చేసుకుంటాడు. ఆయన ఆదేశాల మేరకు అన్ని జరిగిపోతా ఉంటాయి. కాకపోతే నా బాధల్లో ఏంటంటే, ఒక మహిళ అయి ఉండి భారతి గారు ఈ లిక్కర్ స్కామ్ లో ఎందుకు ఏది పెట్టారు, ఈ డబ్బులు ఎందుకు అసలు? ఇప్పుడు మనుషులను చంపి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఈ జే బ్రాండ్ స్థాయి 30,000 మంది చనిపోయారని ఒక అంచనా. 30,000 మంది అంటే చిన్న విషయం కాదు, పెద్ద ఫిగర్. తర్వాత అనేక మంది కిడ్నీలు, లివర్లు, దగ్గర 80,000 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారంట ఈ మద్యం తాగటం వల్ల. 80,000 మంది అంటే ఎంత పెద్ద ఫిగర్. అంటే నువ్వు 80,000 మంది చూడదు, 80,000 కుటుంబాలను చూడు. అంతే కదా. అదే కదా, కుటుంబానికి పెద్ద రివర్ పోగొట్టుకున్నాడంటే ఆ కుటుంబం మొత్తం మీద ఎఫెక్ట్ కదా, అంతే కదా. తర్వాత ఈ 30,000 మంది చూడొద్దు, 30,000 కుటుంబాలు చూడు. ఈ 30,000 ఆ 80,000 1,10,000 ఒక అంచనాగా లెక్క తీరిందే. 1,10,000 కుటుంబాలు, లెక్క తేలని కుటుంబాలు ఎన్నో, ఇంకా లెక్కలోకి రాని కుటుంబాలు. కాబట్టి నేనేమంటున్నానంటే, శవాల మీద పేరాలు ఏరుకున్నట్టు జనాల్ని చంపి డబ్బులు ఏరుకోవటం అనేటువంటిది తీవ్రంగా అన్యాయం, ఖండించాల్సిన విషయం. ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న ఏ ఒక్కరిని వదలకూడదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన స్కామ్ ఇది. ఆ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, కవితను అరెస్ట్ చేశారు. ఎవరిని వెనకాలేదు అరెస్ట్ చేయడానికి, కేసును ముందు తీసుకెళ్ళడానికి. ఇప్పుడు కూడా ఈడీ రంగంలో దిగి, తర్వాత స్విట్ రంగంలో దిగి ఖచ్చితంగా ఈ కేసును సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విదేశాలే డబ్బులు పంపించడం లేదు, ఇక్కడ విదేశాలే డబ్బులు పంపించడం ఉంది. ఇక్కడ అక్కడ జనాన్ని చంపడం పెద్దగా లేదు, ఇక్కడ జనాన్ని చంపడం ఉంది. అక్కడ నాసిరకం మద్యం అమ్మటం లేదు, ఇక్కడ నాసిరకం మద్యం అమ్మటం ఉంది. దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అదే చిన్న స్కామ్, ఇది చాలా పెద్ద స్కామ్. ఈ స్కామ్ లో వాస్తవాలు బయట తేవాలి. ఇప్పుడు కార్తీక్ అన్న చెప్పినట్టుగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జైలుకు వెళ్లారు. అక్కడ ప్రభుత్వాన్ని ఈ మద్యం కుంభకోణం పోల్చడం జరిగింది. తెలంగాణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత కూడా ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవడం జరిగింది. తీహార్ జైల్లో నెలల కొద్దీ గడపడం జరిగింది. ఇప్పుడు ఏపీ మద్యం కుంభకోణం ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోలిస్తే
అసలు ఢిల్లీ మద్యం కుంభకోణం ఒక నీటి బొట్టంత అని కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా. ఈ నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి కాళ్లకు ఉచ్చుబిగుస్తుంది. అది తిరిగి తిరిగి జగన్ మెడకు కూడా చుట్టుకోబోతుందనే వార్తల నేపథ్యంలో చూడాలి విచారణలో ఏం తేలబోతా ఉంది. బాలాజీ గోవిందప్ప ఇంకెన్ని విషయాలు ఎన్ని లీకులు ఇవ్వబోతున్నాడో విచారణలో తేలబోతోంది. వేచి చూద్దాం. థ్యాంక్ యూ కార్తిక్ అన్న.